వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ధనభావం మీద శని యొక్క దృష్టి, గురువు యొక్క దృష్టి కూడా ధనభావం మీద. మరి ధనస్థానం మీద శని గురువుల యొక్క దృష్టి ఉండడం ఒక ఎత్తు అయితే, డబుల్ ట్రాన్సిట్ అంటారు దాన్ని. దాంతో పాటు మీకు ఈ గురువుతో పాటు శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు అష్టమ స్థానంలో. దీనివల్ల మీకు కలిగేటువంటి అద్భుతమైన ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మరీ కించిత్ జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ధనభావంలో ఎప్పుడైతే మీకు డబుల్ ట్రాన్సిట్ ఉందో ఇది ధనాభివృద్ధిని, ఎప్పటి నుంచో చూడండి ఏమండి మాకేంటో ధనాభివృద్ధి అవ్వట్లేదు అంటూ ఉంటారు. ధనాభివృద్ధిని ఖచ్చితంగా ఇస్తుంది డబుల్ ట్రాన్సిట్ ఉన్నప్పుడు. అంటే గతంలో ఒక 20,000 జాబ్ చేస్తున్నాం, ఒక 30,000 అవ్వడం, లేకపోతే 1,00,000 జాబ్ చేస్తున్నాం, 1,25,000 అవ్వడం, లేదంటే మరి 1 CR ప్యాకేజ్ అంటూ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి ఇంకొంచెం పెరుగు. అంటే ఏదైనా కానీ మీరు ఇప్పుడు ఏదైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదన పెరిగేటువంటి యోగం ఉండేటువంటి కాంబినేషన్ ఇది. దీన్ని బట్టి ఏంటి, మనకు పెరుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి, చేస్తున్న జాబ్లో కొంత అడగడం, లేకపోతే ఇంకో జాబ్ ఏదైనా కొత్త జాబ్ వస్తే అవకాశాలు వస్తే మనం చూసుకోవడము. లేదా ఒక 25,000 చేస్తున్నాం, ఒక 2,000 పెరిగినా సరే అది పెరిగినట్టే కదా. ఆ రకంగా ఉద్యోగంలో లేదా వ్యాపారంలో అభివృద్ధి సంబంధించినటువంటి యోగం నడుస్తుంది ప్రస్తుతం మీకు. మరి దీంతో పాటు ఇంకా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మీకు గనక షేర్ మార్కెట్ మీద పూర్తి అవగాహన ఉంది, మీ జన్మజాతకంలో కూడా షేర్ మార్కెట్ మూలంగా ధనయోగం ఉంది, ఇది ఎలా చూస్తారు? 5వ భావం అంటే ఆలోచన, ఎలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనే స్థానాన్ని పంచమ స్థానం అంటారు. 2వ భావం ధనం, అష్టమ స్థానం ఆకస్మికంగా పూర్వజన్మ పుణ్యం బట్టి రావడం, అష్టమం అంటే లాభం, అన్ని రకాల లాభాలు. ఈ 4 అంటే ద్వితీయ, పంచమ, అష్టమ లాభ స్థానాధిపతులు కలిసి ఉన్న, లేకపోతే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నా, ఒక్క నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజ్యోగం కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ యొక్క యోగాన్ని కలిగింపజేస్తుంది. అంటే షేర్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది. ఇదేమీ లేదండి అంటే మాత్రం కేవలం ధనాభివృద్ధి ఉంటుంది, కానీ షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకుండా, అనుభవం లేకుండా అనవసరంగా పోగొట్టుకొని కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారు. ఇది అదేవిధంగా ఇక్కడ విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడానికి PR, గ్రీన్ కార్డ్స్ అంటూ ఉంటారు, లేదా అక్కడ ఏదైనా గృహం కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే పంచమంలో శని ఉన్నందుకు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు త్వరగా తీసుకోవాల్సిన ఆలస్యం చేయడం, కొంచెం ఆలోచించి తీసుకోవాల్సినవి త్వరగా తీసేసుకొని తొందరపాటు నిర్ణయాలు చేయడం జరుగుతూ ఉంటుంది. దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం చేస్తున్న ఉద్యోగంలో కూడా కొద్దిగా తెలియని డిప్రెషన్ అనుకోండి, స్ట్రెస్ అనుకోండి, ఇష్టం లేకుండా వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు, గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి, కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి, ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః అనే మంత్రం, లేదా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం 2 గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది, మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది, కొన్ని బాగా ఇబ్బందిని ఇచ్చేటువంటి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్లో మంచివి ఇచ్చేవి ఎలాగో మనకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రులు, శుక్రబుధులు, లేకపోతే శని శుక్రులు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచి ఇచ్చేవి. గురువు రవి ఉంటే ట్యూషన్ పెరుగుతుంది, ఆ జీవాత్మ సంయోగం అంటే ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ ఇబ్బంది ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే శనికేతు అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్లో ఉన్నా, కలిసి ఉన్న 159 యాక్సెస్లో ఉంటే కొంత 75% పనిచేస్తుంది, కలిసి ఉంటే 100% పనిచేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు
వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకుని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతువుల కలయిక. కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి శనికేతువులు ఉంటాయి. కొంతమంది కుజరాహులు ఉంటారు, విపరీతమైన అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకి వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు, లేకపోతే గొడవ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. శని కుజ, ఇది కూడా ఒక మాట తప్పు చేయరు వీళ్ళు, మాట అంటే పడరు. శని కుజులు ఉంటే కూడా అగ్రెసివ్, గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమీ లేదు, ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం, బగ్గుమని మండుతుంది, వాటర్ వేసాం, ఆరిపోతుంది. అంటే కాంబినేషన్స్ అయితే మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది, ఈ దీన్ని దీంతో కలపచ్చు, లేకపోతే ఈ ఫుడ్తో ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి మనకి కెమికల్ వీటిలో కూడా చూడండి, కొన్ని కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు ఒక రకమైనది వస్తుంది, ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి, కుజరవి కాదులేండి, రవి రాహువులు, అదేవిధంగా శని కుజ, బుధ కుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శని శుక్రకేతువులు, శుక్రకేతు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావంలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది, 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది, 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాఫిట్ మీద చూపిస్తుంటుంది, పంచమంలో ఉంటేమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డాం కాదు, ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నట్టుంటాయి, ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఇదేదో 29 డిగ్రీలో ఉంటుంది, అప్పుడు కలవదు అది. ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మేము ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్క రాశుల్లో ఉన్నట్టుంటాయి, కానీ ఇదొక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో, 2 పాదాలు ఇందులో ఉంటుంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్రం 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో ఉంటుంది. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృత 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటాయి, 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు ఉంటాయి. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనో రోహిణిలోనో పుట్టాడు, ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి, పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈ యోగం. మనం ఇప్పటి వరకు ఈ రాశి వారికి భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి
మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో ఏదైనా ఫలానా భావంలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది అంటే శుక్రకేతులు కలిసినారు, శుక్రుడు దశ కానీ కేతు దశ కానీ నడుస్తుంటే అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుల్లో కేతు, లేదా శని కుజులు కలిసినారు, శనిలో కుజులు లేదా కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రవిరాహులు, రాహు కుజుడు, శనికేతువులు, ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం. కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయానికి వెళ్ళడం. రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు, దుర్గా ఆలయానికి వెళ్ళడం. బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి ఆరాధన చేయడం లేదా రుద్రం చదువుకోవడం. ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది.